యెషయా గ్రంథము 44 అధ్యాయము 21 వచనం భయభక్తులుగా చదువుకుందాం. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నువ్వు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలు, నువ్వు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నువ్వు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించాను కాబట్టి నేను మర్చిపోజాలను అంటున్నాడు. ఈ లోకంలో మనల్ని ఎంతోమంది కలుస్తారు, ఎంతోమంది పరిచయం అవుతారు, కానీ కొద్ది రోజులకి వాళ్ళు మర్చిపోతారు. అయ్యా నేను మీకు తెలుసా అంటే, ఎన్న చూసినట్టుందే, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అంటారు. ఏమంటే వాళ్ళు మనల్ని మర్చిపోయారు. ఈరోజు తల్లి తన బిడ్డ కూడా మర్చిపోయే రోజు రావచ్చు అని చెప్తున్నాడు వాక్యం. ఇక బంధువులు మర్చిపోవచ్చు, స్నేహితులు మర్చిపోవచ్చు. మన యొక్క లైఫ్లో పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎంతోమందిని చూసుంటాం, ఎంతోమందితో మాట్లాడుంటాం, ఎంతోమందితో సహవాసం చేసుంటాం, ఎన్నో ఫంక్షన్లకు వెళ్ళుంటాం, ఎన్నో కార్యక్రమాల్లోకి వెళ్ళుంటాం, ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం. ఆ యొక్క ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో ఎందరో మనకు కలిసి ఉంటారు, ఎవరెవరినో మనము చూసుంటాము, ఎవరెవరితో మాట్లాడుంటాము. కానీ ఇప్పుడు వాళ్ళందరూ మనల్ని గుర్తుపెట్టుకుని ఉన్నారా అంటే వాళ్ళందరికీ మనం గుర్తులేం. అయితే ఎవరు మనల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని మన కొరకు జ్ఞాపకం ఉంచుకొని మనం సహాయం చేయాలని మనం తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన నిన్ను మర్చిపోడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వేమంటున్నావంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అంటున్నావు. అది వాస్తవం కాదు. ఎందుకంటే మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోడు. మనిషికి మర్చిపోయేటువంటి అలవాటు ఉంది, కానీ దేవుడు అలా మర్చిపోతే మనం బతకలేం, మనం ఉండం అసలు. అందుకని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలని మనల్ని అరిచేతి మీద చెక్కున్నాడట. రోజు మనం చూసుకుంటా ఉండాలా, మాట్లాడుకుంటా ఉండాలని. ఎందుకు అంటే రోజు ఆ పేరు తలుసుకుంటా ఉన్నప్పుడు, ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు మర్చిపోవడానికి అసాధ్యం. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి 2 సంవత్సరాలకు చూసామనుకో, ఒకసారి మర్చిపోవచ్చు. కానీ రోజు చూసే వ్యక్తిని, రోజు మాట్లాడే వ్యక్తిని మర్చిపోలేవు. అందుకని ప్రభు కూడా మన పేరును అరచేతి మీద చెక్కుని ఉన్నాడంట. ఎందుకు? రోజు నువ్వు చూడాలా, నన్ను జ్ఞాపకం చేసుకోవాలా, ఆయనకి నువ్వంటే ఇష్టము, నిన్ను ఆయన నిర్మించుకున్నాడు, నిన్ను ఆయన చేసుకున్నాడు, కాబట్టి నిన్ను మర్చిపోలేడు ఆయన. ఈరోజు అనేక మంది నిన్ను మర్చిపోయి ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు చూడు, వాళ్ళ స్థితి మారేదలకే, వాళ్ళ స్థామత మారేదలకే నన్ను మర్చిపోయారని కొందరి గురించి నువ్వు అనుకుంటున్నావు. కానీ యేసయ్య మాత్రం నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, తక్కువ స్థాయిలో ఉన్నా, ఎక్కువ స్థాయిలో ఉన్నా ఆయన నిన్ను మర్చిపోలేదు. కాబట్టి మర్చిపోని దేవుడు, ఎడవని ఎడబాయిన దేవుడు, సదాకాలం నీతో ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకని నువ్వు ధైర్యంగా నా ప్రభువు నాతో ఉన్నాడని చెప్పి నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ నమ్మకంతో, విశ్వాసంతో
నువ్వు ముందుకు సాగినట్లయితే దేవుడు నిన్ను నిత్యము జ్ఞాపకం ఉంచుకొని నడిపించి కాపాడి వర్ధుల చేయునుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును నాయనా, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎంతో మందిని చూసుంటాము, మాట్లాడుంటాము, వాళ్ళతో తిరిగి ఉంటాము, భోంచేసి ఉంటాము, ఎన్నో కార్యక్రమాలలో మేము పాల్గొని ఉంటాం. వాళ్ళందరూ మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని ఉన్నారా అంటే లేదు. ఎందరో మర్చిపోయారు. ఏ కొద్దిమంది మాత్రమే మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు మా స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అయినప్పటికి కూడా వాళ్ళు మమ్మల్ని మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు మానవులు కనుక మర్చిపోతారు. నువ్వు దేవుడు కనుక నువ్వు మర్చిపోలేదు నాయనా. నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు, నిర్మించుకున్నావు, రక్షించుకున్నావు. మా పేరే నీ చేతిలో రాసుకున్నావు నా తండ్రి. నీలాంటి దేవుడు, నీలాంటి ప్రభు మాకు ఇంకెవరున్నారు? కనుక నా దేవా, నా తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం చదివించినట్టు మేమందరం భయభక్తులు కలిగి నీ సన్నిధిలో జాగ్రత్తగా నడుచుకోవటానికి నీ కృపా కనికరములు, నీ సహాయము, నీ దీవెన, నీ ఆశీర్వాదం ఉంచు నాయన ప్రభా. నువ్వు జ్ఞాపకం ఉంటే చాలు ప్రభా. నీకు మేము జ్ఞాపకం ఉంటే చాలు ప్రభా. నువ్వు మాకు జ్ఞాపకం ఉంటే చాలు ప్రభా. నువ్వు మమ్మల్ని మర్చిపోవు, మేము మిమ్మల్ని మర్చిపోకూడదు. ఎప్పుడూ కూడా తండ్రి, నువ్వు ఉండవనే ధైర్యము, బలము, శక్తి, భయంతో మేము మా జీవితంలో అనుదినం, అనుక్షణం జాగ్రత్తగా నడుచుకోవటానికి యేసయ్యా నీ కృప దయచేయమని. అయ్యా, ఈరోజు నీ ప్రజలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో తోడు నీడుగా ఉండి సహాయ సహకారాలు అందించి ఎలాంటి ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా వాటిని దూరపరిచి నీ ఆత్మచేత సహాయం చేయమని, నీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి నుండి ఒడిదుడుకులను, ఆటంకాలను, అపవాది కార్యాల్ని, చీకటి కార్యాల్ని, సుందర కార్యాల్ని, మందర కార్యాల్ని, సాత్విక శక్తుల్ని, చిల్లంగ శక్తుల్ని యేసు క్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను. సంఘం మీద కానీ, పరిచర్య మీద కానీ, కుటుంబాల మీద కానీ, బిడ్డల మీద కానీ ఎక్కడ అపవాది యొక్క ప్రభావం పనిచేయకూడదు. వాని యొక్క ఆలోచనలు పనిచేయకూడదు. వాని యొక్క క్రియలు పనిచేయకూడదు. వాటిని నా దేవుని యేసు క్రీస్తు నామములో లయపరుస్తున్నాను. నీ ఆత్మచేత అయ్యా నీ ప్రజలను నిండారా దీవించండి, ఆశీర్వదించండి నాయన. సంతోషం, సమాధానం, ఆనందం, ఆశీర్వాదం కలిగించి అన్ని విధాలుగా మేలు చేయమని నాయన. మా దేశం, దేశ నాయకులను, దేశ ప్రజలను అయ్యా మీరు అందరిని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం. రక్షించి కాపాడు నాయన. రక్షించిన ఆయన నశించిపోతున్నారయ్యా. కుడి ఎడమ తెలియని ప్రజలు ప్రభా అయ్యా నశించిపోతున్నారు తండ్రి. అయ్యా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అయ్యా నువ్వు దేవుడెవరో తెలియక, నిజ దేవుణ్ణి గుర్తించలేక, కులం అనేటువంటి అయ్యా ఇదిలో పడి, అయ్యా మతం అనే ఇదిలో పడి అయ్యా నశించిపోతా ఉన్నారు ప్రభా. దేవా, నీవే 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 ఇది రక్షకుడివి, దేవుడివి, నీవే గనుడివి నాయన. యేసయ్యా వాళ్ళందరినీ రక్షించు. వాళ్ళ మా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్తములు ఉన్నారు నాయన, శ్రేయభిలాషులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు. వారందరినీ మార్చి రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, ఈరోజు పుట్టినరోజు, వివాహ దినం జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని పేరు పేరున మీరు దర్శించి, ఆశీర్వదించి, బలపరిచి వదిలి చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా అదిగో సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకడకు సిద్ధపరచు నాయన. నీ రాకడకు సిద్ధపరచు నాయన. సంఘం నీ పోలికలోకి తీసుకురండి ప్రభు. దేవా నాయన, నీ రూపంలోకి రావాలి. ప్రతి దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్క సంఘము నీ రాకడకు నాయన నీ రూపంలోకి రావాలి. నిన్ను పోలి నడుచుకునే రూపంలో అయ్యా నీ స్వరూపం ఏర్పడాలి ప్రభు. ఆ రీతిగా మీరు బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి, అభివృద్ధిపరచండి ప్రభు. ఆయన ప్రపంచ యావత్తున్న నీ యొక్క సంఘం అంతటిని నీ రాకడకు సిద్ధపరచమని, ఆశీర్వదించమని, నీ నామ మహింపరచుకోమని, త్వరగా రానున్న యేసు అయ్యా నీ చేతులకి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి.
ఆమెన్. ఆమెన్.